11వ తారీఖు ఆదివారం నాడు స్వామివారికి విశేషంగా ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, పరిషత్తు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటూ పల్లకీ సేవ, విశేష హోమాలు, అలాగే స్వామివారి తిరుమంజనం కూడా నిర్వహించిన తర్వాత సాయంకాలం స్వామి హనుమంత వాహనం మీద పురవీధుల్లో తిరగడం జరుగుతుంది. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము ఇటువంటివన్నీ కూడా స్వామిని భక్తితో నమస్కరించినంత మాత్రం చేతనే స్వామి అనుగ్రహిస్తాడట హనుమంతుడు. అటువంటి హనుమంతుడి మీద తనకి ఎప్పుడూ స్మరిస్తూ ఉండేటువంటి తన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడిగా స్వామి అలంకారం చేసుకొని ఉన్నట్లుగా అయితే ఖచ్చితంగా అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని మనకి శాస్త్రం చెప్పింది. ఎక్కడైతే రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడక్కడ హనుమ బాష్పవారి పరిపూర్ణలోచనం కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ ఆనందాన్ని పొందుతూ స్వామి అక్కడే శ్రీనివాసం చేసుకుంటాడని మనందరం కూడా తెలుసుకున్నాం. అటువంటి రాముడిగా స్వామి హనుమంత వాహనం మీద ఆ రోజు పురవీధుల్లో తిరగడం జరుగుతుంది. కనుక తప్పకుండా భక్తులందరూ కూడా విచ్చేసి వాహన సేవలో పాల్గొని రాముడిగా ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని, అలాగే హనుమ యొక్క అనుగ్రహానికి పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.